ఇక విజయనగరం జిల్లా వేదికగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉత్తరాంధ్ర యువత ప్రతిభను వారి అంకితభావాన్ని ప్రశంసించారు. విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరం అనగానే అందరికీ సంగీతం గుర్తుకు వస్తుంది. అయితే సంగీతంలోనే కాకుండా పోలీస్ ఫోర్సెస్ లో కూడా ఈ ప్రాంతానికి విశేషమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని మంత్రి కొనియాడారు. ఉత్తరాంధ్ర వాసులంటేనే నమ్మకం మరియు అంకిత భావానికి మారుపేరని, అందుకే రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేక కీలకమైన పోలీస్ రక్షణ శాఖ పదవుల్లో ఈ ప్రాంత వాసులు విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. పోలీస్ కానిస్టేబుల్, అగ్నివీర్ ఎంపికైన అభ్యర్థులను అభినందిస్తూ ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవాలని, దేశ ప్రగతి కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సభా వేదిక ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైతే అనిల్ నిన్నే ఆ పోస్టర్ వచ్చినప్పుడు నాకు చెప్పడం, ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాన్ని వాళ్ళు కూడా వినియోగించుకోవాలి. తనకి ఏ రకంగా అయితే ఉపాధి మరి డిసిప్లిన్ లైఫ్ లో ఉన్నతమైన స్థానాన్ని తీసుకువెళ్ళిందో అది 10 మందికి వచ్చేలాగా చేయాలని ఒక మంచి ఆలోచనతో ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా అంటే సర్వీస్ ఒక 5 years మీరు ఆనందం పొందితే ఖచ్చితంగా మీ అందరూ కూడా లైఫ్ లో మంచి సెటిల్మెంట్ ఉంటారని మీ అందరూ కూడా భావిస్తున్నాము. తమ్ముడు చాలా ఎక్కువగా నా గురించి చెప్పడం జరిగింది. నాకు వచ్చినటువంటి బాధ్యతని పనిచేస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి